అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బోల్డ్ వనిత ఛానల్. ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే మనం ఇప్పుడు 2026 జనవరి నెలలో ఉన్నాం. జనవరి అనగానే మనకు గుర్తొచ్చేది రిపబ్లిక్ డే, జనవరి 26. సో చాలామందికి ఇండిపెండెన్స్ డే ఇంకా రిపబ్లిక్ డేకి మధ్యలో ఉన్న తేడాలు తెలీదు. సో ఇప్పుడు నేను వాటి గురించి చెప్పబోతున్నాను. సో ముందుగా ఇండిపెండెన్స్ డే అంటే మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన రోజు. అంటే ఆ రోజున మనం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన రోజు కాగా దానిని ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దానిని మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎర్రకోటలో మొదటిగా జెండా ఎగరవేస్తారు. మరి ఇప్పుడు రిపబ్లిక్ డే గురించి. సో మన రిపబ్లిక్ డేను 1950 జనవరి 26 నుండి జరుపుకోవడం స్టార్ట్ చేశాం. 1950 జనవరి 26న మనం రాసుకున్న రాజ్యాంగం ఆమోదించబడింది. సో కాబట్టి ఆ రోజున రాష్ట్రపతి గారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్పథ్లో రిపబ్లిక్ డే రోజున ఫ్లాగ్ని ఎగరవేస్తారు. సో ఇవి రెండు ఇండిపెండెన్స్ డేకి అండ్ రిపబ్లిక్ డేకి మధ్య గల డిఫరెన్సెస్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and please share this information to many people, those who don't know about it. Thank you. అందరికీ